భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాక్కి ఊహించని దెబ్బిచ్చింది. ప్రాథమికంగా ఈ దాడిలో తాము విజయం సాధించామని పాకిస్తాన్ నాయకత్వం గర్వంగా ప్రకటించిన తర్వాత అసలైన నిజం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్వయంగా భారత్కు తమ ప్రణాళికలు ఎలా అడ్డంకి పడ్డాయో అంగీకరించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. మే 7న భారత సైన్యం పాకిస్తాన్ పీఓకేలోని 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు జరిపింది. ఫలితంగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల తర్వాత 4 రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. పాకిస్తాన్ దాని వైపు నుంచి డ్రోన్లు, క్షిపణులతో పౌర ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. అయితే భారత్ సమర్థంగా స్పందించింది. అజర్బైజాన్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్ మే 10 ఉదయం పాకిస్తాన్ సైన్యం భారత్పై దాడి చేయాలని ప్రణాళిక వేసిందని చెప్పారు. అయితే ముందుగా తెల్లవారుజామున 4:30 భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో ముందస్తుగా దాడులు చేయడంతో వారి ప్రణాళిక పూర్తిగా విఫలమైందని వివరించారు. భారత్ రావల్పిండి సహా పాకిస్తాన్లోని ప్రధాన సైనిక స్థావరాలపై లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైళ్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో నూర్ఖాన్ ఎయిర్ బేస్, రఫీకి, మురీద్, సుక్కూర్, చునియన్, రహీం, యార్ఖాన్ వంటి కీలక స్థావరాలు నష్టాన్ని చవిచూశాయి. ఉపగ్రహ చిత్రాల ప్రకారం 2 సైనిక విమాన రవాణా వాహనాలు ధ్వంసమయ్యాయని కనిపించింది. భారత్ కౌంటర్ దాడులతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికాకు మద్దతు కోసం మొగ్గుపెట్టింది. చివరకు కాల్పుల విరమణ కోసం భారత్కు రాయబారాన్ని పంపింది. ఈ ఘటనలు పాకిస్తాన్ యొక్క తక్షణ చర్యలు ఫలించకపోవడమే కాకుండా భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలా ముందుగానే చర్యలు తీసుకుని ముందుగానే గుణపాఠం ఇచ్చిందో స్పష్టంగా చూపిస్తాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.